తిరగకుండా అయితే లేదు కానీ అమ్మాయిని కూడా అడగండి మీరు. సో ఇప్పుడు మీకు అమ్మాయి పట్ల ఏ ఇష్టం లేకపోతే ఈ ఫోటోలు ఏంటి వినయ్? అసలు మీరు చేసిన బిగ్గెస్ట్ ఏంటంటే మీ ఫోటోలు తీసుకోవడం ఏంటి, తనకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, తనకు వయసు 21 ఏళ్ళు. సో తను మాట్లాడుతున్న దాంట్లో జనవరిలో పరిచయం అయ్యాడు, జనవరిలో నేను జాబ్కి ఎక్కాను, మార్చిలో పరిచయం అయ్యాడు, జూన్ కల్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ తీయించాడని చెప్తోంది, ప్రెగ్నెన్సీ మీరు తీయించారని చెప్తోంది. జూన్లో ప్రెగ్నెన్సీ వస్తే జూన్లో ప్రెగ్నెన్సీ తీయిస్తే మళ్ళీ ఆగస్టులో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని అంటోంది. ఇప్పుడు 2 months మళ్ళీ. ఇప్పుడు 6వ తేదీ మళ్ళీ 3వ నెల పడుతుంది. స్కానింగ్ ఎలా వెళ్ళాలా? ఒక్కసారి ప్రెగ్నెన్సీ నేను తీర్చి ఉంటే రెండోసారి ప్రెగ్నెన్సీ ఎందుకు చేస్తున్నా నేను? ఇప్పుడు సార్ మనోజ్ సార్ ఒక్క నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ గా తనకు వినిపించింది, మీరు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ తనకు వినిపించింది, తను రియాక్ట్ అవుతారు. నిజం చెప్తాను, అంత ఉద్దేశం రాకుంటే తీపించిన ప్రెగ్నెన్సీ ఎందుకు చేస్తాను మళ్ళీ రెండోసారి అన్న? రైట్, ఒక్కసారి మీరు ఆగండి, మీ క్వశ్చన్ తనకు వినిపించింది. నువ్వు ప్రతిసారి స్టేషన్కి వచ్చిన ప్రతిసారి నైట్ నువ్వు నన్ను రూమ్ తీసుకోబోతున్నావు. సీసీ ఫుటేజ్ నేను ఎత్తిస్తా, నేను సీసీ ఫుటేజ్ ఎత్తిస్తా. ఏ రూమ్ పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతిసారి మీరు తను రూమ్ లోకి తీసుకెళ్తున్నారంట. ఇప్పుడు అంత నిజాయితీ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం, నా పక్క వెళ్ళిపోతున్నా, వెనకాల అరుస్తా ఉంది, మొన్నోడు బండి తీసుకెళ్ళిపోయాను, మళ్ళీ కంప్లైంట్ అడగండి పోలీస్ స్టేషన్ లో. ఈ అమ్మాయికి సీసీ కెమెరా ఫుటేజ్ ఉందంట వినయ్, సీసీ కెమెరా ఫుటేజ్ ఉందంట వినయ్ గారు. చూపించమని చెప్పాను, 100% ఉంటే చూపించమని చెప్పాను. అట్లాంటి విషయాల్లో ఇబ్బంది లేదు. నేను నా సైడ్ నుంచి 100% నాది హామీ. ఇప్పుడు హామీ అన్నప్పుడు నా బతుకు రోడ్డు మీద వారం నుంచి నేను ఎట్లా బతకాలో, నేను ఎక్కడికి పోవాలా? ఒక జత బట్టలతో వారం నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నానే, నా పరిస్థితి ఏమి, నా బిడ్డ పరిస్థితి ఏమి? ఇప్పుడు ఓవరాల్ తను చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని నమ్ముకోవడం, మిమ్మల్ని ప్రేమించడం వల్ల పేరెంట్స్ కి దూరమైంది, మీరు దూరం చేసుకున్నారు, నా బతుకు రోడ్డు పాలైపోయింది, రోడ్డు మీద ఉంటున్నా అంటోంది. అది తప్పు. ఆ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఈ అమ్మాయిని పట్టించుకోండి వదిలేసి హాస్టల్లో ఉంటా ఉంది. అది వాస్తవ మాట, అది తప్పైన మాట. అది ఇప్పుడు నా వల్ల వాళ్ళ పేరెంట్స్ దగ్గర అవ్వాలనేసి అమ్మాయి నాకు చెప్పింది. ఏమో చెప్పింది, లాస్ట్ పెళ్లి అయిపోతే నేను పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో దగ్గర అయ్యే అవకాశం ఉంది అని నాకు చెప్పింది అమ్మాయి. నేను చెప్పాను పెళ్లి టాపిక్ లేదు ఫస్ట్ కూడా యాక్చువల్ గా, మళ్ళీ ఉంటది మెల్లో ఇవన్నీ. పెళ్లి టాపిక్ లేదు, ప్రేమ టాపిక్ లేదు, మరి మీ ఇద్దరి మధ్య ఏ టాపిక్ ఉంది? అంటే యూస్ చేసుకుని వదిలేయాలని ఇదితో చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్ స్ట్రైట్ గా. ఇప్పుడు మీరు ప్రేమ టాపిక్ లేదు, పెళ్లి టాపిక్ లేదు అంటున్నారు. ఫోటోలు చూస్తే చాలా ఏకాంతంగా ఇద్దరు కలిసినట్టుగానే కనబడుతుంది ఆ ఫోటోల్లో. ఏంటి అసలు మరి మీ మధ్యలో ఏ టాపిక్ ఉంది? ఇప్పుడు ఆ అమ్మాయి మనం లవ్ చేసింది అంత, నేనైతే 100% అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసింది. ఓకే, మీరు లవ్ చేయలేదా? మరి మీరు అమ్మాయిని వాడుకున్నారా? వాడుకోలేదు, ఏమీ లేదు. అమ్మాయికి ఇప్పుడు వాడుకోవడం అనేది ఎట్లా వాడుకుంటారు? ఇప్పుడు అమ్మాయికి తెలియకుండా మనం ఎందుకు వాడుకుంటాం చెప్పండి? అంటే అమ్మాయికి తెలుసా? మీరు చెప్పారా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను, ప్రేమించను, మన ఇద్దరం ఈ రకంగా ఓన్లీ కమిట్మెంట్ వరకే అనుకున్నారా? ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఇప్పుడు ఓకే అవన్నీ ఓకే. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమంటా ఉంది? అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరే నేను చేసుకున్నాను చెప్తాను. ఇప్పుడు కడుపులో బిడ్డని చెప్పినావు కదా, బిడ్డ ఎవరితో నిరూపించి చేసుకున్నాను చెప్తున్నా కదా, నేనేం వెళ్ళిపోయినా. ఇప్పుడు మీకు అనుమానం ఏంటి? మీకు అనుమానం ఏంటి? పోనీ తను మీ బిడ్డ కాదనడానికి అనుమానం ఏంటి? నాకు ఆ బిడ్డ మీద నమ్మకం లేదు, ప్రెగ్నెన్సీది. అదే నాకు ఎందుకు అంటే ఇప్పుడు మీ కారణంగానే వచ్చిందని చాలా బలంగా చెప్తోంది, నేను టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. మీకెందుకు నమ్మకం లేదంటే? నాకెందుకు నమ్మకం లేదంటే ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇప్పుడు వాళ్ళతో టచ్ గా ఉంది. వాడి తరపున ప్రెగ్నెన్సీ వచ్చింది. రైట్, ఒక్కసారి వాళ్ళని లైవ్ లో తీసుకుంటుందట. మీ ఇష్టం అమ్మా, నేను మాత్రం డిస్టర్బ్ తలుచుకోలేదు. బట్ పర్సనల్లీ మీ ఒపీనియన్, మీరు లైవ్ లో తీసుకుంటే మీరే మాట్లాడండి. అడిగిందని వాళ్ళు అడగండి, సరిపోయింది. ఒక నిమిషం సార్. మీకు అన్నీ తెలిసి మరి ఎందుకు తనతో పాటు ఇంకా కంటిన్యూ చేశారు? మరి హరీష్ అనే విషయం ఎప్పుడు తెలిసింది మీకు? అప్పుడే ఆపేసామన్నా, అప్పటి నుంచి ఆపేసే కదా పోలీసు అప్పటి నుంచి కేసు. ఈ అమ్మాయి ప్రతి స్టేషన్ లో. ఇప్పుడు మీకు అన్ని ఉన్న ఆధారాల్లో హరీష్ తో వివాహమైన ఒక్క ఆధారం లభించలేకపోయినా మీకు ఇన్ని తెలిసిన మీరు? పేపర్ ఉంది, అమ్మాయి పేపర్ లేదు. ఒక్కసారి ఆగండి, వాళ్ళ లైవ్ లోకి వచ్చారు, మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడండి వాళ్ళతో. ఒక నిమిషం సరిగ్గా అవుతుంది, వదిలించుకోవాలనేసి ఇంత ప్లానింగ్ అయితే ఉండకూడదు సార్. మరి హలో ఆంటీ, అదే ఇక్కడ ప్రెస్ మీట్ లో ఉన్నానంటే మిమ్మల్ని ఒకసారి కాల్ కనెక్ట్ చేయమన్నారు అంటే. ఇప్పుడు నాకు హరికి పెళ్ళి అయిందా కాలేదా అంటే వాళ్ళు అడుగుతున్నారు, ప్రెస్ వాళ్ళు. చెప్పండి ఆంటీ, నాకు హరికి ఏమన్నా పెళ్ళి అయిందా, లేకపోతే వినయ్ దగ్గర ఉన్న ఫొటోస్ మీ దగ్గర ఎలా వచ్చాయంటే? ఇప్పుడు నేను తిరుపతిలో వేరే అబ్బాయితో ఉన్నాను కదా, ఆ అబ్బాయి ఫొటోస్ మీకు ఎలా వచ్చాయంటే? ఇక్కడ వినయ్ అనేసి
ఆ అబ్బాయి మీరు కాల్ చేశారా వినయ్ అనే అబ్బాయికి మా కోడలతో తిరుగుతున్నాం అని అడిగారా? నేను అడగలేమ్మా. ఇప్పుడు నాకు హరికి ఏమైనా పెళ్ళి అయిందా ఆంటీ? ఒక నిమిషం ఆంటీ, నాకు హరికి ఏమైనా పెళ్ళి అయిందా? వాళ్ళు ప్రెస్ చూసినాడట ఆంటీ, ఆ పిల్లోడు ఏమైనా చేసినాడట మీకు ఇద్దరు తెలియలే? ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు నాకు హరికి పెళ్ళి అయింది అనేసి ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను. మేము లైవ్ లో ఉన్నాము, మిమ్మల్ని ఒకసారి కాల్ కనెక్ట్ చేయమంటే కనెక్ట్ చేసామంటే. ఇప్పుడు నాకు హరికి పెళ్ళి అయిందా కాలేదండి మీరు ఇక్కడ క్లారిటీ చెప్తే అక్కడ తెలుస్తుందండి ఆ దొంగ ఎవరు ఏమనేది కూడా. చెప్పండి ఆంటీ, పెళ్లి కాలేదనే వీళ్ళకి చెప్తున్నాను ఆంటీ. నాకేం చెప్పాలి, నాకు అర్థం కావాలమ్మా తల్లి, నాకు అర్థం కావాలి. కరెక్టే ఆంటీ. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నీకు హరికి సంబంధం ఉంది అని మాట్లాడుతున్నారు ఇక్కడ. సంబంధం వేసుకుందమ్మా, ఎప్పుడు 7 నెలలు అయిపోయా, సంబంధం లేదు, ఏమీ లేదు. అసలు జస్ట్ ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయితో ఇప్పుడు ఈ అబ్బాయి వినయ్ అనే అబ్బాయి పెళ్లి అయింది అని చెప్తున్నాడు ప్రెస్ వాళ్ళకి. నేను లైవ్ లో ఉన్నాను. హరికి నాకు ఎటువంటి సంబంధం అన్నా ఉందా, లేకపోతే మాకేమన్నా ఇది ఉందా చెప్పండి ఆంటీ. ఏం సంబంధం లేదమ్మా, ఏదో ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏదో ఇది ఇచ్చినారు అంతే కదా. ఓకే ఆంటీ. విన్నారా మనోజ్ గారు? రైట్. ఒక్కసారి వినయ్ గారు, ఇప్పుడు హరీష్ వాళ్ళ మదర్తో కూడా లైవ్లో మాట్లాడింది తను. వాళ్ళు హరీష్ వాళ్ళ మదర్తో లైవ్లో మాట్లాడింది నాజుని గారు మాట్లాడారు. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పి కన్న తల్లి తేల్చేసింది. పెళ్ళి ఉంటే చెప్తాది కదా బయటికి, పెళ్ళి అయిందని చెప్పి. పెళ్ళి కాలేదని తేల్చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో అసలు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది మహా అయితే, కానీ ఎటువంటి పెళ్లి ఏ సంబంధం లేదు అని చెప్పి కొట్టిపారేస్తోంది వాళ్ళ మమ్మీ. అవును, మీకు కాల్ కూడా చేయలేదు, మీకు కాల్ కూడా చేయలేదంట. వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అత్త. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, మీకు నేను వాళ్ళు తీసుకొచ్చిన పేపర్ మీకు పెడతా వాట్సాప్ లో. వాళ్ళు ఏది మన మీరు రాయించుకురమ్మన్నారంట కదా, మా ఇద్దరికి సంబంధం లేదని రాయించుకొని మీరు రమ్మనంటే బస్ ఛార్జ్ డబ్బులు వేసింది, బస్ ఛార్జ్కి డబ్బులు కూడా వేసారంట మీరు. ఎవరికి? ఆ అమ్మాయికి డబ్బులు వేసి నువ్వు వెళ్ళి హరీష్ దగ్గర నాకు హరీష్కి ఏం సంబంధం లేదని రాయించుకొనిరా, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారంట. నేను రమ్మని చెప్పలేదు, నేను ఆ అమ్మాయి వెళ్ళి నేను రాయించుకుని వస్తాను. నేను గొడవ వేస్తే నువ్వు పెళ్లి చెప్పట్లేదు, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే నేను ఇక్కడ ఉండట్లేదు, తెలిసి ఉండట్లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, నేను కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. అసలు పెళ్లి జరగలేదంట, పెళ్లి జరగలేదంట. నా పెళ్లి జరిగిందన్న మదనపల్లి పోలీస్ స్టేషన్ లో. మీరు నాకు ఒకరో టైం ఇస్తానంటే నేను మదనపల్లి పోలీస్ స్టేషన్, పోతలపల్లి పోలీస్ స్టేషన్ నేనే మనిషిని పంపించి ఆ కేసు కాపీ తెచ్చి 100% టైం ఇస్తాను. మా ఊళ్ళో మదనపల్లి మా ఫ్రెండ్స్ ఉన్నారు, పోతలపల్లి మా ఫ్రెండ్ ఉన్నాడు. 2 స్టేషన్లకు పంపించి. మీకు కాల్ చేసింది ఎవరు? హరీష్ వాళ్ళ మదరే కాల్ చేశారా? హరీష్ వాళ్ళ అత్త. హరీష్ వాళ్ళ అత్త. వాళ్ళ అమ్మ మాట్లాడదు, వాళ్ళ అమ్మ అంతగా తెలియదంట మాట్లాడేది, వాళ్ళ అత్త మాట్లాడుతుంది, వాళ్ళ అత్త మాట్లాడింది. ఈ అమ్మాయి ఎవరికి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరికి చేసింది? హరీష్ వాళ్ళ అమ్మకి. అంతేనా నాజునిగా? హరీష్ వాళ్ళ అమ్మకి కాల్ చేశారా మీరు? హరీష్ వాళ్ళ అమ్మకి చేస్తుంటది ఈ అమ్మాయి. మరి ఎవరికి చేస్తుంటది? మదనపల్లి పోలీస్ స్టేషన్ లో కాపీ, పోతలపల్లి పోలీస్ స్టేషన్ లో కాపీ, 2 కలెక్ట్ చేసి నాగడ ఉండే కాపీ, ఇవన్నీ వీళ్ళు దాంట్లో రాయిచ్చారు. ఈ అమ్మాయి తెచ్చిన కాపీలోనే ఉంది. మేము వివాహం చేసుకున్నాము, ఇంకేంటంటే మాకు వివాహానికి అంటే అది ఒక బాండ్ వస్తుంది కదా, బాండ్, దాని ఆధార్ కార్డు ఫోటోస్ ఫైల్ చేసుకుని తెచ్చారు. పెళ్లి చేసుకోలేదు, అబ్బాయి ఎవరో నాకు తెలియదండి. ఇప్పుడు ఏమంటారంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, వాళ్ళ కాపీ తెప్పిస్తారు, పెళ్లి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈఎంఐ ఫైల్ చేసింది అబ్బాయి మీద ఎక్స్ట్రా కాపీ. ఒక్కసారి మీరు ఆగండి, తను మాట్లాడాలనుకుంటుంది, మాట్లాడదాం. రిపోర్టర్ ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు నేను తప్పు మాట్లాడుంటే మీ రిపోర్టర్ ఒకసారి కాల్ చేసి మాట్లాడమని చెప్పండి సార్. నో ప్రాబ్లం సార్. ఓకే, పర్లేదు, మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు, పర్వాలేదు. బట్ నేను ఏమంటున్నానంటే ఆ అబ్బాయికి అప్పటి వరకు తెలియదంట, ఆ అబ్బాయికి అప్పటి వరకు తెలియదు అంటున్నారు. అసలు పరిచయమే లేదు, పెళ్లి కాలేదంటోంది. మీరే కేవలం క్రియేట్ చేస్తున్నారు, తప్పించుకోవడానికి హరీష్ నెప నెడుతున్నారు అంటున్నారు. చూస్తున్నారు సార్, తప్పించుకోవడానికి చూస్తున్నారు అబ్బాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మీకు అసలు ఆ పెళ్లి జరగలేదు, హరీష్ అనే వ్యక్తికి తనకి ఎటువంటి సంబంధం లేదు, ఇన్స్టాలో పరిచయం, ఫ్రెండ్షిప్ మాత్రమే. మీరు తప్పించుకోవడానికే హరీష్ పేరు చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నారు. సార్ ఇన్స్టాలో పరిచయం ఉంది కదా, అప్పుడు నాకు కాపీ ఎట్టించింది అమ్మాయి, ఆ కాపీ వాట్సాప్ చూడండి. మరి ఏ సంబంధం పోలీసు సంతకాలు చేయించుకొని, పోలీసు సంతకాలు కూడా ఉన్నాయి దాంట్లో.
పోలీసు వాళ్ళు అక్కడ ఫైల్ చేసి వాళ్ళ పెద్దల ముందర అంతా చేసి పోలీసు వాళ్ళు సెటిల్మెంట్ చేసి పంపించేట్టు నా దగ్గర ఉంది. నేను మీకు పెడతాను, నా షాప్ లో ఉంది అది. నేను ఫార్వర్డ్ చేస్తాను. అది మా పిల్లలు హిందీ వాడికి ఫోన్ చేసి పెట్టమని చెప్తాను. మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. నేను వాడికి ఫోన్ చేస్తాను. కొని ఎక్కడ ఉంది ఫార్వర్డ్ చేస్తాను. అదే చెప్తున్నా. ఒక్క నిమిషం అమ్మ, అబ్బాయి పెట్టే టార్చర్ వాళ్ళు రాయించుకొస్తే పోలీసు కూడా సంతకం చేస్తారా? మరి పోలీస్ సంతకం దాంట్లో లేదు. అబ్బాయి చేసిన సంతకం తప్ప పోలీస్ సంతకం దాంట్లో లేదు. నేను నిరూపించుకుంటాను. అంత నిజాయితీ పరుడైతే ఆర్టీపీ ఆఫీస్ కాడికి రమ్మండి. నేను ఈవినింగ్ లోపల నిరూపించుకొని అబ్బాయి తప్పు లేకపోతే అబ్బాయిని ఈ రోజు నేను వదిలేసి నా బతుకు నేను బతుకుతా. నా బిడ్డని మీరు ఒక్కసారి కలవండి. తప్పు లేకపోతే నేను వదిలేస్తానంటుంది మిమ్మల్ని. అబ్బాయి తప్పు ఉంది కాబట్టి తాంగుని తిరుగుతున్నాడు. వినయ్ గారు, తను అన్ని నిరూపించుకుంటానంటోంది. మీ తప్పేం లేదని తేలితే మళ్ళీ వదిలేస్తుందట. మీకు సంబంధం లేదనుకుంటే వదిలేస్తున్నారు మిమ్మల్ని. ఏ సంబంధం లేదంటే ఇప్పుడు ఆ అబ్బాయి పోలీసు సంతకం చేశారని చెప్తున్నారు కదా మీరు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఆ అమ్మాయి సరే ఈ అమ్మాయి వర్షన్కే వద్దాము. నాకు పెళ్లి కాలేదు అంటా ఉంది కదా. నాకు ఫస్ట్ పెళ్లి అవ్వలేదు. అసలు హరీష్ అనే అబ్బాయి నాకు పరిచయం మేము మాట్లాడుకుంటా ఉన్నాము. సరే ఓకే వచ్చిందన్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా నాకు పెళ్లి కాలేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేదు. నాతో పెళ్లి ఒక్కసారి టాటూ కూడా చూపిస్తోంది. తను ఆ టాటూ చూపిస్తోంది. టాటూ మొన్న వేసుకొచ్చింది లేండి. మన పోలీస్ వేసుకొచ్చేసింది టాటూ కూడా. అంతకుముందు వేసుకుంది కదా టాటూ. అది మొన్న వేసుకుంటా అంతకు వేసుకుని టాటూ కదా. నేను పరిచయం అయినప్పటి నుంచి టాటూ వేసుకుని లేదు అమ్మాయి. పోలీస్ స్టేషన్ ఇంకో మ్యాటర్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటా ఉంది, తాళి కట్టా అని చెప్తా ఉంది. నల్ల తాళి వేసుకొచ్చింది అన్నారు మీరు. ఓకే 100% కరెక్ట్, ఐ అగ్రీ. ఏమంటా ఉంది ఇప్పుడు తాళి వేసుకుని తను ఏమన్నా తాళి కట్టట్లే అని చెప్తుంది. దాని ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా అమ్మాయికుని నేను మోసపోయానని మీరు అంటున్నారు. మీరు ఇన్ని తెలిసి మరి అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ మీ అమ్మాయి అసలు మీకు అటువంటి దురుద్దేశమే లేకపోయింది. ఒక నిమిషం వినయ్ ఒక నిమిషం. లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. మీరు చాలా మంచివారే అనుకుందాం. మీరు అంటున్న మాటలో నేను చాలా మంచివాడిని సార్, నాకేం తెలియదు, మోసపోయానని మీరు చెప్తున్నారు. అంతేనా వినయ్? మీరు చెప్పేది